నమస్తే. మరికొన్ని గంటల్లో మహాకుంభమేళా ముగియనుంది. 144 ఏళ్లకోసారి ఆవిష్కృతమయ్యే అద్భుతం ఆఖరి గడియల్లో ఉంది. హరహర మహాదేవ్ నినాదాలతో మారుమోగుతోంది ప్రయాగ్రాజ్. శివరాత్రి పర్వదినం కావడంతో త్రివేణి సంగమ ఘాట్లు భక్తులతో కిక్కిరుస్తున్నాయి. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. నిన్నటి వరకు దాదాపు 63,36,00,000కు పైగా భక్తులు మహాకుంభమేళాకు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇవాళ 1,30,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. మహాకుంభమేళా చివరి రోజున భక్తులు భారీ రాకను ముందే ఊహించిన యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో రైల్వే శాఖ మహాశివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 26న జరిగే మహాకుంభ్ 2025 చివరి అమృత స్నానం తర్వాత యాత్రికులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా స్పెషల్ ట్రైన్స్ వేసింది. ఈ మేరకు ప్రయాగ్రాజ్ నుంచి 350కి పైగా స్పెషల్ రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. ఇలాంటి మహాకుంభమేళా మళ్లీ 144 ఏళ్ల తర్వాత వస్తుంది. గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇదే చివరి రోజు కావడంతో లక్షలాది మంది ఉత్తరప్రదేశ్కు చేరుకున్నారు. శివుడికి ఇష్టమైన మహాశివరాత్రి రోజు సంగమంలో అమృత స్నానాలు చేయటం ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. ప్రపంచంలోని సగానికి పైగా హిందూ ప్రజలు పాల్గొన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా మహాకుంభమేళా నిలిచింది. రోజూ చేసేది నిత్య స్నానం, కారణంతో చేసేది నైమిత్తిక స్నానం. తీర్థాలు, పుష్కరాలు, కార్తీక మాసం, మాఘ పాల్గొనాలలో చేసేది పుణ్యస్నానం. పుణ్యస్నానాన్ని కామ్యస్నానం అని కూడా పిలుస్తారు. విశేష ఫలాలను ఉద్దేశించి చేసేదే ఈ పుణ్యస్నానం. చివరి ఘట్టానికి చేరుకున్న మహాకుంభమేళాలో కోట్లాది భక్తులు చేస్తున్న పుణ్యస్నానం పురాణాల ప్రకారం ప్రజలు పాప విమోచనం పొందటానికి భగవంతుడు జలం, అగ్నిని అనుగ్రహించాడు. అగ్ని దహింపజేస్తుంది కాబట్టి జలంతో శాస్త్ర సమ్మతంగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. ప్రవహిస్తున్న నదిలో గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠిస్తూ నీటిని దోసిట్లోకి తీసుకుంటారు. సంప్రోక్ష్య దేవస్య ఆత్మానం సంప్రోక్ష అని అంటూ మీద చల్లుకుంటారు. 3 సార్లు మునుగుతారు. మహాకుంభమేళాలో జరుగుతున్నది ఇదే. ఆఖరి రోజున మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దాంతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. మరిన్ని వివరాలు త్రివేణి సంగమం నుంచి సౌజన్య అందిస్తారు. హర హర మహాదేవ్ గౌరీ ప్రియాయ రజనీ శకలాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ. గౌరీదేవికి, పార్వతీదేవికి ప్రియమైనవాడు, చంద్రుణ్ణి శిరస్సుపై ధరించినవాడు, మృత్యుదేవునికే మృత్యువైనవాడు, సర్పరాజుని చేతి కంకణములుగా అలంకరించుకునేవాడు, గంగమ్మను తలపై నిలుపుకున్నవాడు ఆ పరమేశ్వరుడు. మహాపర్వదినం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తజన జాతరను మనం ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలో చూస్తున్నాము. ఎంత మంది ఇక్కడికి వచ్చారంటే వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, దేశం నలుమూలల నుంచే ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అయితే మహాశివరాత్రి అనగానే ఈ మహాపర్వదినం నాడు దేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మార్మోగిపోతాయి. భక్తజన కోటితో అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతాయి. అలాంటిది ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలోనే 1,00,00,000 మందికి పైగా భక్తులు ఇక్కడ ఈ రోజు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు కూడా అంటే 45 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో ప్రతిరోజు కూడా లక్షల్లో దగ్గర 1,00,00,000కి చేరువవుతూ వచ్చారు. కొన్ని రోజుల్లో ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 18 ఇలా కొన్ని రోజుల్లో అయితే 1,00,00,000కి పైగానే భక్తులు ఇక్కడికి రావడం జరిగింది.
ఇక్కడ ఎంత భక్తి భావం ఉప్పొంగుతోందంటే ప్రతి ఒక్కరు కూడా హర హర మహాదేవ్ అనుకుంటూ అలా ఆ శివనామ స్మరణతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు తరలి వెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము మహాకుంభమేళ బ్రహ్మ ముహూర్తాలు అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన ఈ 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళ లాస్ట్ డేకి చేరుకుంది. చివరి రోజు మహాశివరాత్రితో ఈ మహాకుంభమేళ ముగియనుంది. మరి ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉన్నారు. మనం చూస్తున్నాము విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపం నుంచి గంగా యమున సరస్వతి నదీమ తల్లులు అత్యంత శక్తివంతమైన పవిత్రమైన ఈ గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఈ త్రివేణి సంగమంలో అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్నారు. మరి ఈ గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై బొరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారే చెప్పడం జరిగింది. నేటితో ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవం పరిసమాప్తి కానుంది. ఈ రోజు శివరాత్రి అలాగే మహాకుంభమేళాలో చివరి రోజు రెండు కలిసిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మనం ఇప్పుడు త్రివేణి సంగమం మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. భక్తజన జాతర మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ఈ రోజుతో ముగియనుంది. మరి 5 రాజస్నానాలు పూర్తయి 6వ రాజస్నానం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయాగ్రాజ్ కి తరలి వస్తూ ఉన్నారు. 6వ రాజస్నానం అందులోనూ మహాశివరాత్రి పర్వదినం అది నేడే ఆఖరి రోజు కావడంతో శంభో శివ శంభో హర హర మహాదేవ్ నినాదాలతో త్రివేణి సంగమ తీరం మార్మోగుతోంది. దేవాలయాల దర్శనం కోసం వెళ్లకపోయినా నిరంతరం పూజలు చేయకపోయినా ఈ మహాశివరాత్రి నాడు మాత్రం ఆ ఈశ్వరుణ్ణి కనులారా మనసారా దర్శించి ప్రార్థిస్తే ఆ శివ సన్నిధి పొందినట్లే అని భక్తులు నమ్ముతారు. శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే పాపాత్ములకు సైతం ముక్తి లభిస్తుంది అంటారు. మరి ఇంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజున మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం అంటే అది సాధారణమైంది కాదు అనే నమ్మకంలో భక్తులున్నారు. ఆ మొత్తం శక్తి కూడా భక్తులకు ఈ రోజు కలుగుతుంది, ఆ పుణ్యఫలం సిద్ధిస్తుంది అని చెప్పి భక్తులు నమ్ముతున్నారు. అందుకే ప్రయాగ్రాజ్ నేడు భక్తజనుల రాకతో కలకల్లాడిపోతోంది. మహాశివరాత్రి పర్వదినాన మహాకుంభమేళా చివరి రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ, హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది మహాశివరాత్రి రోజు మహాకుంభమేళా చివరి రోజు పుణ్యస్నానం ఆచరించారు, ఏం చెప్తారు? మా పుణ్యం కొద్దీ ఈ శివరాత్రి రోజు గంగామాత ఒడిలో స్నానం చేశాం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా పుష్కరాల్లో స్నానాలు చేశారా? భారత్ గౌరవ్ నుంచి వచ్చాము 1.5 year క్రితం, అప్పుడు చేశాం త్రివేణి సంగంలో. అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళా జీవితంలో ఒక్కటేసారి వస్తుంది అవకాశం అంటున్నారు. సో అలాంటి అవకాశంలో మీరు ఇలా స్నానం చేయటం, కానీ ఒకటే ఒక అసంతృప్తి ఏంటంటే ఈ రోజు మెయిన్ అక్కడ త్రివేణిలో చేయలేకపోయామన్న వెళ్తే తప్పితే బాగుంది. ఇక్కడ కూడా ఫ్లో వస్తున్నాయి కదా వాటర్, అలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే, ఎలా అనిపిస్తోంది మీకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం? Definitely, I mean, it's a divine thing, right? So, మేము వచ్చి last day వరకు we were waiting for a chance, and fortunately we could have a very peaceful dip అండి. So, what about you? You just take your holy dip, right? So, what? So I feel very blessed to have a dip on the last day. We were trying from so many days, but at last we got a chance. Thank to God. Great opportunity, I think, to take a dip on Mahashivratri day. So I feel blessed. आप कहाँ से आया? जी मैं वेस्ट बंगाल सिलीगुड़ी से आई हूँ। ओके, सो कैसे लगे? बहुत ही अच्छा लग रहा है। आज लास्ट दिन है, आज बहुत मन हो रहा था नहाने का, इसीलिए हम लोग स्नान करने चले आए हैं।
महाकुंभ मेला महाशिवरात्रि के पर्व दिन, सो बहुत अच्छा दिन, राइट? ओके, सो कैसे लगे? स्नान हो गया त्रिवेणी संगमम में? बहुत अच्छा लगा, बहुत अच्छा। మహాకుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా త్రివేణి సంగమంకి చేరుకొని ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం ఎంతో సంతోషంగా ఉంది అని భక్తులు చెప్తున్నారు. నెలన్నర రోజులుగా జనజాతరను తలపించిన ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో రికార్డు స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా కొనసాగిన పుణ్యస్నానాలు మరికాసేపట్లో పరిసమాప్తం కానున్నాయి. 2 రోజుల ముందు నుంచే మహాశివరాత్రి స్నానం కోసం భక్తుల రాక మొదలైంది. మహాకుంభమేళాకు 850 ఏళ్ల చరిత్ర ఉందంటారు. ఆది శంకరాచార్యులు దీనిని ప్రారంభించినట్టు చెబుతారు. సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను డిసైడ్ చేస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుగుతుంది. గురుగ్రహం వృషభ రాశిలో, సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతుంది. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళాలో ముందుగా నాగసాధువులే స్నానం చేస్తున్నారు. వారి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వటం శతాబ్దాలుగా కొనసాగుతోంది. నాగసాధువుల తర్వాతే సాధారణ భక్తులు సంగమంలో స్నానమాచరిస్తారు. మరికొన్ని గంటల్లోనే మహాకుంభమేళా పరిసమాప్తం కానుంది. మహాశివరాత్రి పర్వదినం మహాకుంభమేళా చివరి రోజు కలిసి రావడంతో ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. మరిన్ని వివరాలు సౌజన్య అందిస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాలు హరించే ఆదిదేవుడు. ఒక్క చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే చాలు సంతోషించి వరాలు కురిపించే దేవదేవుడు ఆ పరమేశ్వరుడు. మరి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ శుభ గడియల్లో సాక్షాత్తు ఆ మహాశివుడి శిరస్సుపై నుంచి జాలువారే ఆ గంగా నదిలో 3 మునకలు వేస్తే శుభయోగాలు అనుగ్రహించకుండా ఉంటాడా? అవును. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఒకవైపు గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లుల ఆశీస్సులు, మరోవైపు మహాశివుడి అనుగ్రహం తోడై జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులందరూ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఎంత పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని ఒక భక్తితో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో అంటే జనవరి 13న భోగి పండుగ నాడు ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఈ రోజు ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగియనుంది. సో ఈ రోజు ఆఖరి రోజు. బ్రహ్మ ముహూర్తాలు శుభ గడియల్లో ఈ మహాకుంభమేళా 45 రోజులు కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఆఖరి రోజున మహాశివరాత్రి పర్వదినం, అలానే మహాకుంభమేళా చివరి రోజు 2 కలిసి రావడంతో ఖచ్చితంగా ఈ రోజున పుణ్యస్నానం ఆచరిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం సిద్ధిస్తుంది అని చెప్పి భక్తులందరూ కూడా ఈ రోజు పర్టికులర్ గా వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకొని వాళ్ళు ఈ రోజు ఇక్కడికి తరలి రావడం జరుగుతోంది. నిజంగా ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటై, అంటే ఇటు నుంచి గంగా అటు నుంచి యమునా నది ఒక్కటై అంతర్వాహినిగా ఉన్న సరస్వతి మాత ముగ్గురు కలిసి ఇక్కడ ఈ అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్నారు. మరి ఆ ముగ్గురు నదీమ్మ తల్లులు ఆశీస్సుల కోసం భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే మొత్తం 6 రాజస్నానాల పర్వదినాలు ఈ మహాకుంభమేళాలో రావడం జరిగింది. సో ఈ రోజు 6వ రాజస్నానం. 5 రాజస్నానాలు చేసిన వాళ్ళు ఈ రోజు 6వ రాజస్నానం చేసేందుకు తరలి వస్తూ ఉన్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నిజానికి తొలుత ఈ మహాకుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేయడం జరిగింది. కానీ అంచనాలకు మించి ఇప్పటికే ఆ సంఖ్య దాటివేయడం జరిగింది. 65 కోట్ల వరకు కూడా ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. మరోవైపు ఈ రోజు ఎలాగైనా సరే గంగలో 3 మునకలు వేయాలని తండోపతండాలుగా
భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. మరి ఆ భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యము కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చింది యూపీ ప్రభుత్వం. ఈ ఒక్క రోజు కోసం ఇంకా సర్వశక్తులు ఒడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు చేస్తూనే ఉంది. పైనుంచి కూడా హెలికాప్టర్లు వెళ్తూనే ఉన్నాయి. కింద నుంచి అంబులెన్స్ సౌకర్యాలు ఇవ్వటం జరిగింది. కోయాపాయ కేంద్రాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా తప్పిపోతే, ఇంత భక్త జన జాతరలో ఎవరైనా కనుక తప్పిపోతే వాళ్ళు వెంటనే ఆ కోయాపాయ కేంద్రాలకు వెళ్లి సంప్రదిస్తే, ఇలా మా కుటుంబంలో పలానా వాళ్ళు తప్పిపోయారు అని పేరు చెప్తే వాళ్ళు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ మనకి వినిపిస్తూ ఉంది. అనౌన్స్మెంట్ ఎప్పటికప్పుడు కూడా అలా అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. టెంట్ సిటీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా, ఈ రోజు ఆఖరి రోజు వరకు కూడా నిరంతరాయంగా యూపీ ప్రభుత్వం పనిచేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంది. అంటే మనం చూసాము, ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఏర్పడడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కోట్లలో భక్తులు ఇక్కడికి వచ్చారు అనేది. సో ఎక్కడ కూడా అంటే ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు, బీహార్ అలాగే మధ్యప్రదేశ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఈ మొత్తం ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేసేందుకు. సో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాశివుడి అనుగ్రహం కోసం భక్తులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటి వరకు వెళ్లిన వాళ్ళు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడే వెళ్తున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు త్రివేణి సంగమంకి చేరుకొని అక్కడ ఘాట్లలో, అంటే వివిధ ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు ఎన్నో ఘాట్లను కూడా ఏర్పాటు చేయాలి. సో అందుకు తగ్గట్లే వివిధ ఘాట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘాట్లలో వీళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులవుతూ ఉన్నారు. అక్కడ మనం ఎదురుగా స్క్రీన్ లో చూస్తున్నాము, అవన్నీ కూడా అంటే విఐపి ఘాట్స్. అక్కడికి బోట్ లో వెళ్లి ఆ మధ్యలో ఏర్పాటు చేసిన నోజ్ లో వాళ్ళు అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తూ ఉంటారు. సో రిమైనింగ్ సాధారణ భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా భక్తులందరూ కూడా ఎంతో సౌకర్యంతో వాళ్ళ భక్తితో పరవశించిపోవాలని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఈ మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ కూడా, అంటే దేశంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. మరి అలానే ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలో కూడా ఆ శివనామ స్మరణలతో హర హర మహాదేవ్, శంభో శివశంభో, హర హర గంగే అనుకుంటా ఆ నామ స్మరణలు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అంటే ఎక్కడా కూడా అలుపు అనేదే రావట్లేదు అని కూడా మనం భక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం చూసాము. అంటే భక్తే వీళ్ళని నడిపిస్తుందా అన్న చందంగా వీళ్ళందరూ కూడా ఎన్ని కిలోమీటర్స్ అయినా కూడా లెక్క చేయకుండా కిలోమీటర్స్ కొద్దీ కూడా నడుచుకుంటూ వచ్చి వాళ్ళు అనుకున్నది ఆ పుణ్యస్నానం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఎండని కూడా లెక్క చేయట్లేదు. టోపీలు పెట్టుకొని స్కార్ఫ్స్ కవర్ చేసుకుంటూ ఈ ఎండలోనే వాళ్ళందరూ కూడా ఆ మహాశివుని అనుగ్రహం కోసం తరలి వెళ్తూ ఉన్నారు. మొత్తం మనం ఇప్పుడు అప్పర్ వ్యూలో ఉన్నాము. సో పైన నుంచి కింద వ్యూ మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన కెమెరామెన్. మనం ఇది సంగం ద్వార్. సో మనం ఇంతకు ముందు చూపించినట్లుగా చాలా ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నంది ద్వార్, కల్పవృక్ష ద్వార్, కచ్చప్ ద్వార్, అలానే ఈ సంగం ద్వార్. ఇలా అంటే చాలా ద్వారాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా అందరు భక్తులు ఒకే ద్వారం గుండా వెళ్తే చాలా రద్దీగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ నడుచుకుంటా వెళ్లే లోపే చాలా సమయం అయిపోతుంది. అందుకే భక్తులందరూ కూడా ఇలా వివిధ ద్వారాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఎంతో ప్రశాంతంగా క్షేమంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సంగం ద్వార పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడంతా కూడా టాయిలెట్స్ కూడా లక్షల్లో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆడవాళ్ళు ఎవరైతే పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్డుకు వస్తారో
వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకునేందుకు, అంటే కొంచెం దూరంలో ఉంటే వాళ్ళ తడి బట్టలతో అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జస్ట్ వాళ్ళట్లా పుణ్యస్నానం ఆచరించి ఒక 10 అడుగులు వేయగానే వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మొబైల్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మొత్తం అంటే ప్రతి ఘాట్లో కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో టాయిలెట్స్ ని, ఎన్నో మొబైల్ చేంజింగ్ రూమ్స్ ని, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది కార్స్ లో వస్తూ ఉన్నారు, చాలా మంది ట్రైన్లు, బస్సుల్లో వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ట్రైన్లలో వచ్చిన వాళ్ళకి, బస్సుల్లో వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ దిగగానే, వాళ్ళు ఆ స్టేషన్స్ లో దిగగానే ఇలా మేము టెంట్ సిటీకి వెళ్ళాలి, ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు వెళ్ళాలి అని చెప్పగానే బైకర్స్, ఆటో వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చి ఆ టెంట్ సిటీ దగ్గర ఆపడం జరుగుతుంది. అంటే అంతగా పేరుగాంచింది ఆ టెంట్ సిటీ. యూపీ ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్రి బ్రిడ్జ్ పై నుంచి మనం చూపించడం జరిగింది ఇంతకు ముందు. సో మొత్తం నైట్ వ్యూ కూడా చూపించాము. ఆ దీప కాంతుల్లో ఎంత అందంగా ఉంది ఈ ప్రయాగ్రాజ్ సిటీ మొత్తం అని కూడా. అయితే మనం ఆ శాస్త్రి బ్రిడ్జ్ పై నుంచి చూస్తే 4000 హెక్టార్స్ లో ఈ టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్ సిటీలో ఎటువంటి డబ్బులు కట్టకుండా ఫ్రీగా వాళ్ళు ఆ గుడారాల్లో స్టే చేసి పుణ్యస్నానం ఆచరించి తిరిగి వాళ్ళ సొంతూళ్లకు పయనం కావచ్చు అనే విధంగా టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాము ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ శివనామ స్మరణలతో ఓం నమ శివాయ అనుకుంటూ హర హర మహాదేవ్ శంభో శివ శంభో అంటూ భక్తులందరూ కూడా కదిలి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు స్నానం ఆచరించిన అనంతరం, అంటే ఎన్నో కోట్ల మంది, అంటే 65 కోట్ల వరకు భక్తులు ఇక్కడికి వచ్చినా ఇంకా రాలేని వాళ్ళు ఎన్నో కోట్ల మంది వాళ్ళ స్వస్థలంలోనే ఉండిపోయారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ మహాకుంభమేళా పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్నారో వాళ్ళని వేడుకుంటున్నారు, నాకు కూడా వచ్చేటప్పుడు కొంత గంగాజలం తీసుకురా అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని ఎవరైనా సరే ఇట్లా అడగటం జరుగుతోంది. కాబట్టి ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరించిన వాళ్ళందరూ కూడా ఆ వాటర్ బాటిల్స్, అలానే ఇక్కడ ఆ బాటిల్స్ కొనుక్కొని వాటిల్లో ఆ గంగా జలాన్ని నింపి తీసుకొని వెళ్తున్నారు. దాంతో వాళ్ళు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కూడా ఆ గంగా జలాన్ని, గంగా, యమున, సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటైన ఈ త్రివేణి సంగమంలోని ఆ గంగా జలాన్ని ఇలా మన శిరస్సుపై చల్లుకుంటే చాలు మనకు కూడా అంతే పుణ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పి నమ్ముతారు. కాబట్టే ఇలా వీళ్ళు తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. మొత్తంగా మనం చూస్తున్నాము ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రాంతాన్ని మొత్తం కూడా భక్తులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఒక భక్తజన జాతరనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నుదుటిపై ఆ చందన టీకాలు వేయించుకొని అందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు. మరికొంతమంది ఇప్పుడే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు, అంటే మహాశివరాత్రి అంటే జాగారాలు చేస్తారు, నైట్ అంతా కూడా నిద్రపోరు, ఉపవాసాలు సైతం చేస్తారు. మరి అలాంటిది ఈ రోజు, ఈ పుణ్య దినాన, ఈ పర్వదినాన మహాశివరాత్రి ఒకవైపు, మరోవైపు మహాకుంభమేళా, బ్రహ్మ ముహూర్తము, అమృత ఘడియలు, శుభ గడియలు మరోవైపు. ఇలా రెండు తోడైన ఈ పర్వదినాన ఉపవాసం ఉండి ఇలా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, పుణ్యఫలం దక్కుతుంది, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ దేవదేవుడు, ఆ పరమేశ్వరుడు, ఆ మహాశివుడు మా పాపాలన్నీ కూడా, జన్మ జన్మల పాపాలను హరించి వేస్తాడు అనే నమ్మకంతో, భక్తితో భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తూ ఉన్నారు. మరి ఆ మహాశివుడి ఆశీస్సులు, ఆ మహాశివుడి అనుగ్రహము కూడా ఈ భక్తజనంపై ఉంటుందని భక్తులందరి నమ్మకం. మరి ఆ మహాశివుడి పర్వదినం ఈ మహాశివరాత్రి రోజున మహాకుంభమేళా ముగియబోతోంది. 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాలో 65 కోట్ల మందికి పైగా భక్తులు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి పునీతులవ్వడం జరిగింది. ఓవరాల్ గా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ భక్తజన జాతర కనిపిస్తూ ఉంది ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రాంతంలో.